ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురుగారు, ఇప్పుడు రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది? అలానే వీళ్ళు ఎలాంటి రత్నం ధరిస్తే మంచిదండి? అసలు రోహిణి నక్షత్రం అంటే మనకి ఇక్కడ వృషభ రాశిలోకి వస్తున్నామా. వృషభ రాశి అంటే రాశ్యాధిపతి శుక్రుడు, ఇక రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనోకారకుడైతే శుక్రుడు భోగకారకుడు. అంటే భోగకారకుడైన రాశిలో ఉన్న నక్షత్రం అంటే భోగభాగ్యాలు కావాలి, మనసు కూడా ఉల్లాసంగా ఉండాలి. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ కూడా. యాక్చువల్లీ వీళ్ళిద్దరు మంచి మిత్రులు కూడా. శుక్రుడు మంచివాడే, చంద్రుడు మంచివాడే, ఇద్దరు కలిసినప్పుడు ఒక రకమైన ఆహ్లాదకరమైన జీవనం కనబడుతుంటుంది. మనస్సు భోగము రెండు కలిసినట్టుగా ఉంటాయి. ఈ మనసు బాగుండి ఆలోచన బాగుంటేనే సుఖమైన సంసారం జరుగుతుంది. సో బెస్ట్ ఫ్యామిలీ లైఫ్కి ఏంటంటే శుక్రుడు ప్లస్ చంద్రుడి కాంబినేషన్ ది బెస్ట్ అంటామట. సో ఈ రోహిణి నక్షత్రం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఓ రకంగా మంచి రాశిలో రోహిణి నక్షత్రం వచ్చింది కాబట్టి ఆ రోహిణి నక్షత్రం పుట్టిన వాళ్ళు అధిపతి చంద్రుడు కాబట్టి, అలాగే రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి, ఈ చంద్రుడు అన్నవాడు ఇక్కడ ఏంటంటే ఒక కళాకారుడుగా, అంటే వాళ్ళు ఎక్కడో ఒక అంటే ఒక అందమైన ఒక కళాకారుడు యొక్క తత్వం అంతా కనబడుతుందన్నమాట రోహిణి నక్షత్రం వాడికి. ఎప్పుడో ఎక్కడో లైఫ్లో వాడు ఒకసారి కెమెరా ముందు కనబడి నేను ఏదో వాడుకున్న లలిత కళలు అనుకోండి, 16 రకాల కళలు అనుకోండి, 64 కళలు ఉన్నాయి, 64 ఇంట్లో ఏదో కళ మీద ఆయన ప్రయోగాన్ని చూపించిన ప్రయత్నం చేస్తాడు. అది ఆట అనుకోండి, పాట అనుకోండి, ఈ జ్యోతిష్యం కూడా ఒక కళే. అలాగా డ్యాన్స్ అనుకోండి, లేకపోతే ఈ మధ్య కొత్తగా రీల్స్ తయారు చేయడం మొదలు పెడుతున్నారు. అసలు ఇంతకుముందు అంటే హీరో హీరోయిన్ తప్ప ఇంకెప్పుడు మన స్క్రీన్ మీద కనబడేవాడు కాదు. ఇప్పుడు వీధిలో ఉన్న ఇంట్లో ఉన్న పిల్లలు, చిన్నపిల్లల దగ్గర నుండి ఇంత చిన్నపిల్లల బొడ్డుగాళ్ళ దగ్గర నుండి రీల్స్ వేసేసి ఆటలు పాటలు డ్యాన్స్లు అని చూపిస్తాం. అంటే ఏంటి, ఆ లోపల ఉన్న ఆ కళ బయటకు వస్తుంది, టాలెంట్. ఆ లోపల ఉన్న టాలెంట్ని తీసుకొచ్చే శక్తి ఈ రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది. వాళ్ళలో ఆ కళ ఉంటుంది. కొంచెంగా అందంగా ఉంటారు, కొంచెం అట్రాక్టివ్గా ఉంటారు. అది కాకుండా వాళ్ళ మాటల్లో కానీ మనసులో కానీ అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటారు. వాళ్ళు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేయరు. అంటే తప్పుగా అనుకోవడం అవతల వారి గురించి కానీ, చెడుగా ఊహించుకోవడం కానీ అట్లా ఉండదు వాళ్ళు ఎక్కువగా. డెఫినెట్గా వాళ్ళొక ఏం గోల్ సెట్ చేసుకుని అది ఎలాగైనా సాధించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో ఉంటారన్నమాట. సో దీనికి కూడా అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు బాగా సక్సెస్ఫుల్గా ఉంటాడు ఇక్కడ. ఇక్కడ కారణం ఏంటంటే ఈయన ఒక ఆలోచన పెడితే రోహిణి నక్షత్రం వాళ్ళు ఆ రాశ్యాధిపతి శుక్రుడి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఒకటే ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఈ రోహిణి నక్షత్రం వాళ్ళతోని చదువు కంటే ఈ ఆటపాటల మీద ఎక్కువ ఉంటుంది. ఆ శుక్రుడు అలా కన్విన్స్ చేస్తుంటారనమాట. దాంట్లో ఒక ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారనమాట. సో చదువు ఉంటుంది, కానీ అల్టిమేట్లీ ఏం చదివినా ఎక్కడో చోట పోయి చదువు కంటే ఆట డామినేట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమాల్లో చూస్తుంటాం, డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనేమో బేసిక్లీ మెడిసిన్ చదివారు, కానీ సినీ రంగంలోకి వచ్చి ముందుకెళ్ళిన వాళ్ళు ఆయన. ఇలాగంటే ఏంటి, ఆ చదివిన చదువు కంటే ఈ కళారంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది కదా. అలాగేంటంటే ఈ కాంబినేషన్ ఎప్పుడు ఆ కల్చర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం ప్రయత్నం చేస్తారనమాట. చదువు కంటే చదివిన సంబంధించిన పనులు చేయకుండా వేరే రకమైన పనులు వాళ్ళు ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారనమాట. సో ఇక్కడ ఉన్న చంద్రుడు కూడా మనకు ఎటువంటి పాపగ్రహాలు కలగకుండా ఉంటే ది బెస్ట్ లైఫ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు మళ్ళీ దశలు అంతర్దశలు కాకుండా వీళ్ళు ఏంటంటే షార్ట్ టర్మ్లో ఏదైనా ఇన్కమ్ సంపాదించడంలో మంచి ఆరితేరిన వాళ్ళే ఉంటారనమాట. ఇప్పుడు లాంగ్ టర్మ్ కూడా వెయిట్ చేయరు వీళ్ళు. ఒక మ్యాక్సిమము ఈ 1 మంత్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంటారు. ఇట్స్ ఓన్లీ 3 days 4 days ఈవెంట్స్ స్టార్ట్ చేస్తారు. చేసి అందులో వచ్చిన డబ్బుతో వాళ్ళు హ్యాపీ అయిపోతారు. తర్వాత ఫ్రీగా ఉంటారు. అంటే ఫ్రీలాన్స్గా ఎక్కువగా ఎర్నింగ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎర్నింగ్స్ ఆర్థిక బలం చాలా బాగుంటుంది. వీళ్ళు వ్యాపారం చేసినా బాగుంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా ఏంటంటే ఏ ఉద్యోగం చేసినా కూడా ఏంటంటే అందులోనూ కూడా వాడు ఒక ఇన్కమ్, డిఫరెంట్ ఇన్కమ్ ఎలా బయట తీయాలనే ఆలోచనలో ఉంటారన్నమాట. సో మనీ ఫైనాన్షియల్ ఇష్యూకి వచ్చినప్పుడు మాత్రం ఖర్చు విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. ఆలోచన అంటే కొంచెం భోగాలకు సంబంధించి ఖర్చులు ఎక్కువ చేస్తారు. పెర్ఫ్యూమ్స్ అనుకోండి, లేకపోతే మనం అనుకుంటే ఆడవాళ్ళైతే పెర్ఫ్యూమ్స్, మగవాళ్ళైతే యూనో షూస్ అని, టైస్ అని, డ్రెస్సులు కానీ ఇలా ఎక్స్ట్రాడినరీ. అందరూ 1000 రూపాయలు వస్తువు కొంటే 2000 రూపాయలు కొనాలి. అలాగా కొంచెం ఎక్స్ట్రాడినరీ స్పెండ్ చేయడం ప్రయత్నం. అంటే భోగంతో కూడింది మోక్షం కూడా వీళ్ళది. అంటే కొంచెం లగ్జరీస్గా ఉన్నా లేకపోయినా లగ్జరీస్ లుక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్యారెక్టరిస్టిక్ అనేది వీళ్ళలో ఉంటుంది. దానివల్ల కొంత ఎక్స్పెన్సెస్ ఎక్కువ కనబడుతుంది.
నష్టం కంటే ఖర్చు ఎక్కువ కనబడుతుంది వీళ్ళలో. అది సంగతి. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకంటే ఏ విధంగా ఉంటుంది? చక్కగా చాలా ఎంజాయ్ చేస్తారండి. వివాహం మ్యారిటల్ లైఫ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. వీళ్ళు కొంత అట్రాక్షన్ కూడా వీళ్ళు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే మ్యారేజ్ అనేది ఒక పార్ట్ అనుకోవచ్చు. లైఫ్లో అదర్ రిలేషన్స్ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే కొంచెం కళగా ఉంటారు మనిషి. కొంచెం అట్రాక్షన్ అంటే హ్యాపీనెస్ అనేది వీళ్ళు ఒకే దాంట్లోనే వెతుక్కునేటట్టుగా ఉండదు 90%. ఇప్పుడు పూర్వకాలంలో అయితే అలా బంధించినట్టు ఉంది, కానీ ఇవాళ రేపు ఆడవాళ్ళు మగపిల్లలు కూడా చాలా ఫ్రీగా ఓపెన్గా ఉండడము. ఈ డేటింగ్ అని అంటున్నారు, తర్వాత ఇంకేది రకరకాలుగా ఏంటంటే లివింగ్ టుగెదర్ అని వర్డ్స్ అని వస్తున్నాయి ఇంగ్లీష్లో. నాకు తెలియదు దాని మీనింగ్ అనుకోండి, మేము ఎప్పుడు చూడలేవి. సో ఇవన్నీ వస్తున్నాయంటే వీటన్నిటికీ ఏంటంటే ఈ రోహిణి నక్షత్రం, వృషభ రాశి వాళ్ళు ఇలాంటి వాడికి ఇటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనే ఒక తత్వాన్ని బాగుంటారు. అలానే ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు వాళ్ళ పదవి అసలు ఏ విధంగా ఉంటుంది? బాగుంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొంతమంది ఉన్నారండి, వాళ్ళు మాటల్లోనే మనకు ఈయన ఖచ్చితంగా అద్భుతమైన నాయకుడు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటి నాయకులు కొంతమంది ఉన్నారండి మనకు. ఆంధ్రాలో చూస్తే కాంగ్రెస్లో కనబడతారు, తెలుగుదేశంలో కనిపిస్తారు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ కనిపిస్తారు. కొంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఇలా రోహిణి నక్షత్రం అంటే ఇటువంటి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళే. అంటే మనకి 27 నక్షత్రాలను రోహిణి నక్షత్రం మాట్లాడుతున్నాం. సో ఈ నక్షత్రం కొన్న థాట్స్ ప్లాన్స్ కొంతమందికి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంపీ గారిని తీసుకుందాం. నాయుడు గారు ఉన్నారు తెలుగుదేశం నుండి. ఆయన పేరు ఏంటంటే రామ్మోహన్ నాయుడు. పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఒక మంచి లీడర్ మాట్లాడుతుంటే అనిపిస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీ నుండి భరత్ రాజమండ్రి ఆయన చూడండి, ఆయన ఎంపీ అని మాట్లాడుతుంటే ఏదో ఈజ్ కరెక్ట్ పర్సన్ టు సొసైటీకి ఒక మంచి వ్యక్తిలా కనబడుతుంటారు. సో ఇవన్నీ ఎలా కనబడుతున్నాయంటే ఇలాంటి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు, ఇలాంటి నక్షత్రంలోనే ఒక బలాన్ని పెంచుకునే వాళ్ళు, వీళ్ళంతా జోవియల్గా ఉంటూ పర్ఫెక్ట్గా ఏం చెప్పాలో చెప్పడానికి ఓపెన్గా చెప్తారు. వీళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు గొప్పతనం పెరిగిపోతుంది, వీళ్ళ ఐడెంటిటీ పెరిగిపోతుంది మేడం. సో వీళ్ళు చాలా బాగా రాణిస్తారు, రాజకీయంగా రాణిస్తారు. ఫిలిం ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు కాకుండా సైడ్ హీరో ఉన్నా కూడా హీరో కంటే ఈయనకి ఎక్కువ పాపులారిటీ పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఇంతమంది సైడ్ క్యారెక్టర్స్ చూస్తుంటారు, అంటే ఓన్లీ క్యారెక్టరిస్టిక్ ఉన్న వ్యక్తుల్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు చూస్తుంటాం. ఆ సినిమాలు వాళ్ళ వల్ల హిట్ అవుతుంటుంది, హీరో కంటే వాళ్ళ వల్ల హిట్ అవుతుంటాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ఇలాంటి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ మనకు అలా కనిపిస్తారు మనకి. అలానే వీళ్ళు ఎలాంటి రత్నం ధరించాలండి అసలు? ఇక్కడ మళ్ళీ రోహిణి అనేసరికి మనకు ముత్యం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ముత్యం అనేసరికి మనకి ఇక్కడ బసర ముత్యం అంటామన్నమాట. ఈ బసర ముత్యం ఏంటంటే మనకు సాధారణంగా సముద్ర తీరంలో దొరుకుతుంటాయి. ఆల్చిప్పుల్లోనే మనకు 100% దొరుకుతుంది. ఆ సముద్రంలో వర్షపు నీరు పడినప్పుడు ఆల్చిప్ లోపల అందులో ఆ నీరు పడినప్పుడు ఆ లోపల ఒక యాక్షన్ స్టార్ట్ అవుతుంది. చిన్న పురుగు ఉంటుంది. ఆ పురుగు రోజు రోజుకి అలా చేస్తూ ఒకసారి పిల్లలు పెట్టినట్టుగా ఈ ముత్యాలను పెడుతుందన్నమాట, తయారు చేసేది. ఒక ఆల్చిప్లో కనీసం ఒక 7-8 ముత్యాలు దొరుకుతాయి, మంచి అద్భుతంగా ఉంటాయి. ఇవి మన సముద్ర తీరంలోకి వెళ్తే కనబడతాయి. మన ఆంధ్రాలో ఏ సముద్రం తీరంలో మనకి కనిపించవు. మనకు నార్త్లోకి వెళ్ళిపోతే అహ్మదాబాద్ దగ్గర అక్కడ ఉన్న శివాలయాలు కదా, అటు సైడ్ పోతుంటే మనకు వాళ్ళు ఎక్కువగా ఏంటంటే దీన్ని తీస్తారు, సెపరేట్ తీసి అటు నుండి అమ్ముతుంటాం. సాధారణంగా ఈ ముత్యాలన్నీ కూడా మనకు జైపూరు, రాజస్థాన్ అటు కొంచెం మనకు కనబడుతుంటాయి, వస్తుంటాయి కదా. సో వాళ్ళు జాగ్రత్త తీసి బంధుపరుస్తారు అనమాట. ఈ ముత్యం అనేది యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ బసర ముత్యం మనం పెట్టుకుంటామో ఇటు ప్రకృతిలో నుండి అది వచ్చినట్టు లెక్క. మన శరీరం కూడా ప్రకృతితో సమానం కాబట్టి అది ఎప్పుడైతే కనెక్ట్ అవుతుంది మనతో, ఒక చల్లటి మనస్తత్వము, ఒక తల్లి యొక్క స్వరూపంలాగా ఆ రత్నం ఎప్పుడైతే పెట్టుకుంటాం మనకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నేచురల్గా అంటే ఆ డైల్యూట్ అవుతుంది. ఎంత సమస్య అయినా ఈ ముత్యం పెట్టుకుంటే వెంటనే ఏంటంటే సమస్యకి పరిష్కార మార్గం ఎక్కడో చోట కనబడుతుంటుంది. ఎంత మేజరు అంటే ఒక వ్యక్తి ఒక జైల్లోకి వెళ్ళిపోయేంత పరిస్థితి ఉన్నా కూడా ఈ ముత్యం పెట్టుకుంటే ఏంటవుతుందో ఒక్కొక్కసారి అందులోకి వెళ్ళినా ఎలా బయటకు రావాలని సునాయాసంగా రావడము, డైల్యూట్ ఎలాగవుతుంది, ఎలా ఏ తప్పు లేకుండా బయటకు వచ్చడం అన్నంత వరకు అది పనిచేస్తాం అన్నమాట. సో దీనికి సంబంధించి మంత్రం కూడా చదువుకోమని చెప్తాను రత్నంతో పాటు. సో అలా చదువుకుని ఎప్పుడైతే వెళ్తారో చాలా మేజర్ ఇష్యూస్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం బియాదు. చూసారు కదండి, రోహిణి నక్షత్రం వాళ్ళు ఎలాంటి రత్నం ధరించాలి గురుగారు మనకి తెలియజేస్తారు కదా. అలానే మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మరి మీ ముందుంటాను. ధన్యవాదాలు.